హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకుందామని చెన్నైలో ఉన్న జయచందన్ మాల్కి అయితే వచ్చానమాట. నేను చెన్నై వచ్చిన కొత్తలో ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ మ్యాక్సిమం అన్నీ ఇక్కడే తీసుకున్నాను. ఇప్పుడు కూడా నాకు కావాల్సిన ఐటమ్ తీసుకుందామని మళ్ళీ జయచందన్ మాల్కి వచ్చాను. ఈ మాల్లో మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. గ్రాసరీ నుంచి క్లాత్ స్టోర్ కాడ నుంచి గోల్డ్, సిల్వర్, అలాగే షూ ఐటమ్, బేబీస్కి కావాల్సిన ప్రొడక్ట్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ, అలాగే మనకి కిచెన్ ఐటమ్స్ కానీ అన్నీ ఈ మాల్లో ఉంటాయన్నమాట. నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది బయట. ఇప్పుడు నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన కాడ నుంచి అయితే వచ్చాను. ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దట్టు నైట్ టైం ఈ మాల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో పాపతో ఇబ్బంది పడతామని చెప్పి మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. ముందుగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే లేడీస్ సెక్షన్ ఉంటుంది. అంతా కూడా హ్యాండ్ బ్యాగ్స్ సంబంధించి, అట్లాగే టాప్స్, శారీస్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్గిన్స్ కానీ, టాప్స్ కానీ, చున్నీస్ కానీ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే చూస్తున్నాను ఏ టాప్ తీసుకుందామని చెప్పి. అంతకుముందు నేను దివాళీ టైంలో అయితే వచ్చానన్నమాట. దివాళీ టైంలో క్లాత్స్ మీద మనకి 1000 కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నార్మల్గా అయితే మనం చూస్ చేసుకున్న టాప్స్ కానీ, డ్రెస్సెస్ కానీ దాన్ని బట్టి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడ చూస్తున్నాను ఏదైనా ఒక టాప్ తీసుకుందామని చెప్పి. అలా చూస్తూ ఉంటే ఇక్కడ నాకు వైట్ డ్రెస్ బాగా నచ్చింది, కానీ దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. సో తీసి చూశాను, బాగుంది అనమాట. లుకింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ దాన్ని మెయింటైన్ చేయడం అంటే కష్టం. సో అందుకని నేనైతే దాన్ని అది తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా చాలా మోడల్స్ అయితే చూశాను. సో నాకు పెద్దగా ఏమీ నచ్చలేదు అక్కడ చూసిన దాంట్లో. ఇక్కడ ఏంటంటే మన సైడ్ ఎలా ఆషాఢం సేల్స్ ఆఫర్స్ ఎలా పెడతారో దివాళీకి ముందు కూడా ఇక్కడ అలా శారీస్ ఆఫర్స్ అయితే పెడతారనమాట. నేను ఆ టైంలో వచ్చినప్పుడైతే అసలు అమ్మో చాలా క్రౌడ్, చాలా రష్గా ఉంటుంది. ఆ టైంలో అస్సలు రాకూడదని అర్థమైంది. నార్మల్గా వీకెండ్స్లో సాటర్డే, సండే మాల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. సో నార్మల్ డేస్ వచ్చినా షాపింగ్కి పర్వాలేదు, కానీ ఈ టైంలో ఈవినింగ్ టైమ్స్ వచ్చినా సరే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం చూస్ చేసుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అంత క్రౌడ్ ఉండేసరికి. ఇక్కడ ఈ టాప్ అయితే హాఫ్ టాప్ అనమాట. జీన్స్ మీదకి కానీ, కుర్తీస్ మీదకి కానీ, అండ్ పటియాలా ఆ టైం ప్లాజో టైప్ కానీ బాగుంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లోనే ఇక్కడ జయచందనంకి సంబంధించిన గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పక్కనే ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బేబీ స్కూటీస్ కానీ, ఆ స్కూటర్స్ కానీ, బేబీ స్కూటీ అయితే చూసాము 5600 ఉంది. అండ్ ఇదైతే వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అయితే జ్యువెలరీ సెక్షన్, అలాగే బేబీ ప్రొడక్ట్స్, బేబీకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఉంటాయి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ జ్యువెలరీస్ అయితే చూస్తానన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ తీసుకోను, ఎందుకనంటే మా అమ్మకి ఫ్యాన్సీ షాప్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి కూడా మాకు అమ్మాయి తెచ్చుద్ది కాబట్టి పెద్దగా నేను ఏం తీసుకోను. మెయిన్గా ఏదైనా ఫంక్షన్ వేరు తీసుకోవాలి, లుక్ బాగుండటం కోసం తీసుకోవాలన్నప్పుడు తీసుకుంటాను. నా ఫేస్కి ఎక్కువ పెద్దవైతేనే సెట్ అవుతాయి. సో అక్కడ నేనైతే చూస్తున్నాను ఇక్కడ ఇవి బాగున్నాయి అని చెప్పి. మా సిస్టర్స్ ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా జయచందనంకి అయితే వస్తారనమాట. ఇక్కడ వాళ్ళు ఏదైనా పర్చేస్ చేద్దామని. ఇక్కడ చూసారా దండలు చాలా బాగున్నాయి, చిన్నపిల్లలకి అయితే బాగా సెట్ అవుతాయి. సో అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నాను, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అనమాట, స్టడ్స్, ఇయర్ రింగ్స్, ఫ్లవర్ టైపు. సో వీటి ప్రైజెస్ వచ్చేసి 60 అబోనే ఉన్నాయి. అట్లాగే ఇది రోల్ గోల్డ్ కూడా ఉందన్నమాట, సెట్ వైజ్ రోల్ గోల్డ్. ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ అవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి వీడియో అయితే తీశాను. సో ఇవన్నీ కూడా మనకి యాక్సెసరీస్ సంబంధించిన దాంట్లో అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి పిల్లలకి సంబంధించిన బేబీ గర్ల్ డ్రెస్సెస్ అనమాట. సో నేను ఎప్పుడు పిల్లలకి అంటే మా పాపకి ఏదైనా కావాల్సి వస్తే ఇక్కడే బర్త్డే టైమ్స్కి కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా సరే ఇక్కడే తీసుకుంటాను. ప్రోడక్ట్ తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మోడల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫ్రాక్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. మా పాప ఇటు సైడ్ వచ్చిందంటే నాకు ఆ ఫ్రాక్ కావాలి, ఈ ఫ్రాక్ కావాలి, ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అంటుంది. అలాగే పక్కన వచ్చేసి బాయ్స్ చిన్నపిల్లలకైతే ఇక్కడ ఇటు సైడ్ పెట్టారు సూట్ వేర్స్, నార్మల్ టీషర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ, జెంట్స్ వేర్కి సంబంధించిన బాయ్స్కి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ సెక్షన్లో
నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి న్యూ బోర్న్ బేబీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇది నేను చూపించేది న్యూ బోర్న్ బేబీస్కి స్ట్రెచ్ చేసిన లంగా జాకెట్లు అనమాట. ఎంత బాగున్నాయి అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్రాక్ అయితే లిటరల్లీ హాఫ్ హ్యాండ్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా చిన్నది. మా పాప నాకు కావాలి నాకు కావాలని చెప్పి లాక్కుంటుంది. సో ఇవన్నీ కూడా న్యూ బోర్న్ బేబీస్కి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. సో ప్రైజెస్ కూడా మంచిగానే ఉన్నాయి న్యూ బోర్న్ బేబీస్కి. సో ఈ ఫ్లోర్లో అయితే మొత్తం ఇదనమాట. నెక్స్ట్ పిల్లలకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ ఫ్లోర్లో, అలాగే వాళ్ళకి కావాల్సిన కొన్ని యాక్సెసరీస్ అన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇలా మనకి ఆ లిఫ్ట్ దగ్గర మెన్షన్ చేస్తారు ఏ ఫ్లోర్లో ఏముంటాయి అనేసి. ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ కూడా చూశాను. ఆల్మోస్ట్ లాస్ట్ టైం అయితే నేను గ్రాసరీ ఐటమ్స్ అన్నీ డిమార్ట్లో తీసేసుకున్నాను. సో నెక్స్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫర్నిచర్, అలాగే పిల్లలకు కావాల్సిన సైకిల్స్ కానీ కార్స్ కానీ ఉంటాయి. ఇక్కడ ఇంట్లోకి ఫ్లవర్ పాట్ తీసుకుందామని, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్ తీసుకుందామని చూశాను. సో ప్రైజెస్ అయితే స్టార్టింగ్ 300 అంటే 298 దగ్గర నుంచి ఉన్నాయి. అండ్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. దట్టు నేను వీడియోస్ తీస్తున్నాను కాబట్టి యూజ్ అవుతుందని చెప్పి చూశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫర్నిచర్ అనమాట. ఫర్నిచర్ ఐటమ్స్ లైక్ బెడ్స్ కానీ, దివానాట్ కాట్, సోఫాస్ అన్నీ కూడా ఈ ఫ్లోర్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్. ఈ ఏరియా మొత్తం కూడా డైనింగ్ టేబుల్కి సంబంధించింది అనమాట. ఇక్కడ కొంచెం డెకరేటివ్గా కనిపించడానికి అలా ఫ్లవర్ వాజ్లను ఇలా సాసర్స్తో అట్రాక్టివ్గా. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ఐటమ్. ఈ స్టీల్ ఐటమ్ మెయిన్గా నేను వచ్చింది దేనికంటే ఇంట్లోకి కిచెన్లోకి అవసరమైన ఏమన్నా స్టీల్ ఐటమ్ తీసుకుందామని చెప్పి వచ్చాను. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అయితే బాగా ప్రైస్ ఎక్కువ ఉంది. బట్ కుకింగ్కి స్టెయిన్లెస్ స్టీల్ అయితేనే బెటర్ అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, అవే చూస్తున్నాను. ఇన్ని మోడల్స్లో ఏది తీసుకోవాలి అని చెప్పేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇది లేదు అని అంటాకి అసలు ఇక్కడ లేదనమాట. అన్ని రకాలు చిన్న చిన్న ఐటమ్స్ కాడ నుంచి పెద్ద పెద్ద వరకు స్టెయిన్లెస్ స్టీల్ కానీ, అల్యూమినియం కానీ, అన్ని గాజు కానీ, లేదంటే వుడ్వేర్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి అల్యూమినియం సెక్షన్. అల్యూమినియంకి సంబంధించినవి అన్నీ కూడా ఒకవైపు అయితే పెట్టారు. ఇలా పెద్ద పెద్ద తెపాళాలు కానీ, వాటికి సంబంధించిన ప్లేట్స్, అలాగే చేసుకోవటానికి వుడ్ టైప్లో. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే రుబ్బురోల్ అండి. ఇక్కడ ఈ రుబ్బురోల్ అయితే చూశాను. చిన్నది ఇంట్లోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి చూస్తే ఇది అరౌండ్ 1800 పైగానే ఉంది. సో నెక్స్ట్ తీసుకోవచ్చులే, ఇప్పుడు అంత నెసరీ లేదని నేను తీసుకోలేదు. ఇది వచ్చేసి కుంకుమ బర్న. చూడటానికి చాలా బాగున్నాయి కానీ అది మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే కొంచెం కష్టం అనమాట. ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి బ్రేకేజ్ లాంటివి అవుతాయి. తర్వాత వచ్చేసి ఇలా దేవుడి విగ్రహాలు, దేవుడి పూజా సామాగ్రి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ నేను చూస్తున్నాను ఇంట్లోకి ఏది తీసుకుందాం బెటర్గా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి. ఫైనల్గా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చేసుకొని కిందకు వచ్చాను. మాల్ కిందకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట. సో అన్ని రకాల స్నాక్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి నెక్స్ట్ రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.